మైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకై ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 7 ముద్రలలో నుండి మొదటి ముద్రను మనం పూర్తి చేసుకునేటువంటి ధ్యానించేటువంటి మహాకృప దేవుడు మనందరి పట్ల కూడా అనుగ్రహించారు. మొదటి ముద్రని విప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తండ్రి చేతుల్లో ముద్రించబడినటువంటి ఆ స్క్రాల్ని తీసుకుని ఎప్పుడైతే మొట్టమొదటి ముద్రను విప్పారో వెంటనే తెల్లటి గుర్రం మీద విల్లు పట్టుకుని జయించుటకు వెళ్ళుచున్నటువంటి వాడొకడు కూర్చున్నట్టుగా మనకు కనబడింది. ఆ తెల్లటి గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య కాదు కానీ యాంటీ క్రైస్ట్, అంటే క్రీస్తు విరోధి అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేశానంటే లోకంలో అసమాధానము, ఏ విధమైనటువంటి శాంతి లేనటువంటి సమయంలో వీడి శాంతి ఒప్పందాన్ని తీసుకొని రావడానికి వచ్చేటువంటి వాడు అన్నమాట. సమాధానం ఉండదో యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు వస్తున్నాడు, బయలుపరచబడుతున్నాడు అని తెలుసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా శాంతి సమాధానాలు ఉండవు. గొడవలు, అల్లర్లు, పోట్లాట్లు ఇవే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇంకా అది 1 రోజు 2 రోజులు వారం రోజులు ఉండి వెళ్ళిపోయాయి కాదు, ఇక చాలా దీర్ఘకాలము అశాంతితోనే ప్రపంచం అంతా కూడా నింపబడి ఉంటుంది. ఆ టైంలో మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఖచ్చితంగా శాంతిని తీసుకొని వచ్చేటువంటి వాడి యొక్క సమయం ఆసన్నమైంది, వాడు వచ్చేటువంటి కాలం దగ్గరలో ఉంది అనేటువంటి ఆలోచనలోకి మీరు రావాలి. కాబట్టి మొదటి ముద్ర యాంటీ క్రైస్ట్ యొక్క రాకడకు, వాడి యొక్క ఆగమనానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ముద్ర ఉందని మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటిది రెండవ ముద్ర. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము కూడా ఇయ్యబడెను. మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ 2 వచనాల్లోనే 4 పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ పాఠాలు నేర్చుకోవడం కాదు, ముద్ర ఏంటో తెలుసుకోవడానికి ఇది కనుక దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ చదువుతున్నాను. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులను ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. నేను అందాక ఏం చెప్పాను? యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి వచ్చే సమయానికి భూమి మీద ఏముండదని చెప్పాను నేను. శాంతి ఉండదు, సమాధానం అనేటువంటిది కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియపరిచాను. ఎర్రటి గుర్రం మీద వస్తున్నాడు రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి ఏ రంగు గుర్రం మీద వచ్చాడు చెప్పాలి? తెల్లటి గుర్రం మీద వచ్చాడు. తెలుపు అనగా పవిత్రతకు, శాంతికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ కలర్ కనుక తెలుపు అనేటువంటి కలర్ ఉపయోగించబడింది. రెండో గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి ఎర్రటి గుర్రం మీద వస్తున్నాడంట. ఎర్రటి గుర్రం మీద ఒకడు చంపుకొనున్నట్లు జరుగుతుంది అనేటువంటి విషయం కనబడతా ఉంది. ఎరుపు అనేటువంటిది యుద్ధానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రంగు. ఎరుపు అనేటువంటిది పాపానికి కూడా సాదృశ్యంగా ఉంది. పాత నిబంధన ప్రకారంగా కానీ మనం చూసినట్టయితే ఆ పాపానికి కూడా సాదృశ్యంగా ఉన్నటువంటిది రక్షణకు కూడా సాదృశ్యంగా ఉన్నది. అయితే ఇది ఎలా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినట్టయితే ఎరుపు అనేటువంటి పదం దగ్గర గ్రీకు భాషలో పైరోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. గ్రీకు భాషలో ఎరుపు అనేటువంటి పదం దగ్గర
పైరోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దాని యొక్క అర్థం ఏంటంటే ఎరుపు అనే అర్థం వస్తుంది పైరోస్ అనేటువంటి పదంలో. దానితో పాటుగా ఫైర్ అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంది. ఫైర్ అంటే అగ్ని అనేటువంటి అర్థాన్ని కూడా పైరోస్ అనేటువంటి పదాన్ని బట్టి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఎలా చూడాలి అంటే 3వ ప్రపంచ యుద్ధానికి కారణమే ఈ ఎర్రటి గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి అనే ఆలోచన మనం చేయాలి. మొదటి వ్యక్తి ఏమో తెల్లటి గుర్రం, శాంతి ఒప్పందం, దానియేలు 9 ప్రకారంగా 12 ప్రకారంగా చాలా విశ్లేషణ చేసాం. ఎర్రటి గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తిని బట్టి యుద్ధాలు మొదలవుతాయి అనేటువంటి ఆలోచన మనం చేయాలి. ఎందుకనంటే ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు అని ఉంది. ఉందా లేదా? నేను చూడండి ఒకసారి మళ్ళీ. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుష్యులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధము లేకుండా చేయుటకి గుర్రం మీద కూర్చున్న వానికి ఏమి ఇవ్వబడిందంట? అధికారం. అంటే అధికారం ఇచ్చేవాడు ఎవడు? సాతానికి యోబు మీద శోధన జరిగించడానికి అధికారం ఇచ్చింది ఎవరు? చెప్పాలి. దేవుడే. దేవుడు ఇవ్వకుండా ఎవడికి అధికారం అనేటువంటిది భూమి మీద కానీ ఎక్కడా కానీ లేనే లేదు. కాబట్టి యాంటీ క్రైస్ట్కి అధికారం ఇచ్చింది ఆయన. అంటే ఆయన చిత్తం నెరవేరుతుందని అర్థం, అంతే దాన్ని బట్టి. అలాగే మనం ఆలోచన చేస్తే ఒకరినొకడు చంపుకున్నట్లు అనేటువంటి మాట కనబడుతుంది. ఒకరినొకడు ఎప్పుడు చంపుకుంటాడు చెప్పండి? ఒకరినొకడు ఎప్పుడు చంపుకుంటాడు? ఒక మనిషి మరొక మనిషిని చంపే ప్రయత్నం ఎప్పుడు చేస్తాడు? సింగిల్ లైన్లో చెప్పండి. పగ ఉన్నప్పుడు, ఇంకా ఇంకోళ్ళు ప్రతీకారం ఉన్నప్పుడు, ఇలా చెప్పండి. ఇంకా చెప్పాలి. ఒకరినొకడు ఎప్పుడు మనిషి చంపుకుంటాడు? కరెక్టే. పగ అన్నా, ఆవిడిది పగ అన్నారు, మీరు పగ అంటున్నారు. ఎప్పుడు చంపుకుంటాడు చెప్పండి? మనిషి ఒకరినొకడు ఎప్పుడు చంపుకుంటాడు? ద్వేషం ఎక్కువైపోయినప్పుడు. అంటే పచ్చగడ్డి మీద అగ్గి రాజేసినా సరే బొగ్ అనేటువంటి పరిస్థితులు ఇద్దరి మధ్యన ఉన్నప్పుడే జరుగుతుంది. అవునా కదా? రెండోది, ఆ ఎదుటి వ్యక్తి వల్ల ప్రాణహాని ఉన్నది అనే కారణాన్ని బట్టి కూడా యువతల వ్యక్తి ఏం చేస్తాడు? దాడి అనేటువంటిది చేస్తాడు. కాబట్టి దేశాల మధ్యన ద్వేషం పెరుగుతుంది. ఒక దేశానికి పచ్చగడ్డేస్తే బొగ్గుమనేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి. భయంకరమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి రీతిలో దేశాల మధ్యన ద్వేషం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఒకడంటే ఒక దేశానికి పడదు. వీడి వల్ల వీడికి ప్రమాదం పొంచుందనే కారణాన్ని బట్టి వాడెవడో మన మీద అటాక్ చేసే ముందు కంటే మనమే ముందే అటాక్ చేసేద్దాము అనేటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే దాడులు, ప్రతి దాడులు అనేవి జరుగుతాయి. ఇంగ్లీష్లో అయితే అటాక్స్, రిటాలియేషన్ అటాక్, ప్రతి దాడిని రిటాలియేషన్ అంటారు. కాబట్టి దాడి, ప్రతి దాడి అనేది ఒకరు చంపుకునేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే కనబడతా ఉంటాయి. అవునా కదా? రీసెంట్గా ఇస్రాయేల్కి ఇరాన్కి జరిగినాయా? వీడేమో మిసైల్ చేశాడు, వాడు డ్రోన్స్ వదిలేడు, మిసైల్స్, రిటాలియేషన్ అటాక్ అనేటువంటిది జరిగింది. అంటే ఒకరికొకరికి ఏ విధమైనటువంటి శాంతి కానీ ప్రేమ కానీ లేదు. ద్వేషపూరితమైనటువంటి భావన ఎన్నో దశాబ్దాల కాలం నుండి కూడా ఇద్దరి మధ్యన కూడా కొనసాగుతా ఉంది. కాబట్టి ఈ ఎర్రటి ముద్రను బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే యుద్ధానికి సాదృశ్యంగా ఉన్నటువంటి గుర్రం ఇది. యుద్ధాలు జరుగుతాయి. మరి శాంతి ఒప్పందాన్ని వచ్చే వ్యక్తి తీసుకొని రావాలంటే ఏదో గొడవ ఉండాలి కదా? ఏదో గొడవ లేకపోతే మధ్యలో వచ్చిన వ్యక్తి యొక్క ఉపయోగం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు కోర్టులో జడ్జి గారి ఉపయోగం ఎప్పుడు ఉంటుంది? కోర్టులో జడ్జి గారి ఉపయోగం ఎప్పుడు ఉంటుంది? కేసులు ఉంటుంది. అసలు గొడవలో కేసులు ఏమి లేవనుకోండి, కోర్టు అవసరం లేదు చెప్పండి, జడ్జి గారు అవసరం లేదు, అసలు వాళ్ళతో పనే ఉండదు. ఇప్పుడు యాంటీ క్రైస్ట్తో పని రావాలంటే గొడవలు కనబడాలి. యాంటీ క్రైస్ట్తో పని రావాలంటే యుద్ధాలు జరగాలి. కాబట్టి ఎర్రటి గుర్రం అనేటువంటిది యుద్ధాలకి సాదృశ్యంగా ఉన్నటువంటి గుర్రము. గుర్రము గుర్రము గుర్రం అని చెప్పి 4 ముద్రల్లో కూడా గుర్రం ఎందుకు కనబడుతుందండి ఆలోచన కానీ మీరు చేస్తే
ఈ గుర్రాల గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, లిమిట్గా చెప్తాను. ముద్ర అనేది గంట కంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే అంత ఎక్కదో, అంతకంటే ఎక్కువ చెప్తే ముద్రలు ఎక్కవు, అస్సలు ఎక్కవు. ముద్ర ఎక్కదో, బోర ఎక్కదో, మళ్ళీ పాత్రలు ఎక్కుతాయి. పాత్రలు ఎంత చెప్పినా సరే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేస్తే అసలు అందం పోద్ది ముద్రలు అనే దానికి. దాని ఉద్దేశం అనేటువంటిది మనం జీర్ణించుకోవడం కష్టమైపోతుంది. గుర్రములు అనడం లేదా? మొదటి ముద్ర గుర్రం ఉంది, తెల్లటి గుర్రం. రెండో ముద్ర ఎర్రటి గుర్రం. మూడో ముద్ర నల్లటి గుర్రం. నాలుగో ముద్ర పాండూర వర్ణము కలిగిన రంగు కలిగినటువంటి గుర్రం. గుర్రం 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 ఎందుకో సరదాగానే ఉపయోగించాడా అని అనుకోవడానికి వీల్లేదు. గుర్రం అనేటువంటిది ఎందుకు అంత ప్రాముఖ్యమైందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మొదటి ముద్రలోనే నేను చెప్పింది ఏంటంటే, ఏ మతాన్ని కానీ, ఏ మత విశ్వాసాలని కానీ, ఏ మత నమ్మకాలను కానీ, ఏ ఒక్క వ్యక్తిని కానీ ఉద్దేశపూర్వకంగా నేను చెప్పేటువంటివి కాదు, కేవలం బైబిల్ ఆధారంగాను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నాననే విషయాన్ని మొదటి ముద్ర డిస్క్లైమర్లో నేను చెప్పాను. గుర్రము 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 అని మాట్లాడడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒక మతం ఉంది, ఆ మతం ఏంటో మీకు తెలిసిపోయి ఉండొచ్చు. ఆ మతానికి సంబంధించిన ప్రవక్త గారు ఒకరు ఉన్నారు. ఆ ప్రవక్త గారు వచ్చింది గుర్రం మీదే. ఆ ప్రవక్త గారు వచ్చింది గుర్రం మీదే. రెండవది, వాళ్ళ యొక్క మత గ్రంథాలు గుర్రానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాయి. వాళ్ళ దేవుడు కూడా ప్రతి ఈ మతానికి సంబంధించిన వాడు కూడా గుర్రాన్ని పెంచుకోవచ్చు అన్నట్టుగా కూడా వాళ్ళ గ్రంథాల్లో కొన్ని మాటలు కనబడతా ఉంటాయి. నాలుగవదిగా, వాళ్ళు గుర్రాన్ని మాంసాన్ని కూడా తింటారు. వాళ్ళు గుర్రం మాంసం తింటారు. యూదులు కూడా గుర్రాన్ని పెంచుతారు, కానీ గుర్రం మాంసం తినరు. గుర్రం మాంసం అనేటువంటి తినరు, కానీ ఆ మతస్థులు గుర్రం మాంసాన్ని తింటా ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మొదటి తెల్లటి గుర్రానికి సంబంధించిన వాడు కావచ్చు, లేదా రెండవ ముద్ర, మూడవ ముద్ర, నాలుగవ ముద్ర, అంటే మూడు ఆఖరి 2, 3, 4 మీద వచ్చేటువంటి గుర్రాలు దేనికి నుంచి వస్తాయి అని ఆలోచన చేస్తే, అంటే ఈ 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేది, కారణమయ్యేది కూడా ఇస్లామిక్ కంట్రీస్, అంటే ముస్లిం దేశాల నుంచే, దేశాల వల్లనే ఈ యుద్ధాలు అనేటువంటివి మొదలవుతాయి. మెయిన్గా టర్కీ, ఇరాన్, ఇరాక్ అనేటువంటి 3 దేశాల యొక్క కారణమే 3వ ప్రపంచ యుద్ధానికి మొదలుగా ఉంటాయి. అంటే 3వ ప్రపంచ యుద్ధం రావడానికి నేను చెప్పిన ఈ 3 దేశాలు 100కు 100% కూడా కారణం అవుతాయి. రాసి పెట్టుకోండి. రీసెంట్గా చాలామంది క్రైస్తవులే థర్డ్ వరల్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధం మొదలైపోయింది, ఎహెజ్కేలు 38, 39 వచనాలు నెరవేరిపోతున్నాయి, ఇలాగ ఎంతమంది వీడియోలు చేశారంటే అంతమంది వీడియోలు చేశారు. నేను చేశాను దాని మీద, చాలామంది చేశారు. ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇరాన్కి ఇస్రాయేల్కి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం 3వ ప్రపంచానికి దారితీస్తుంది అనే పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకంటే చైనా కూడా అందే మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తామని, పాకిస్తాన్ కూడా అందే మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తామని. అయితే అమెరికా, ఇండియా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తామని ఎప్పుడైతే 2-3 దేశాలు ముందుకు వచ్చినాయో, మిగతా దేశాల్లో కూడా కదలిక మొదలైంది. వాళ్ళు వస్తారన్నారు కాబట్టి మేము వస్తాం అన్నట్టుగా అయింది. దాన్ని బట్టి చాలామంది 3వ ప్రపంచ యుద్ధం అనేటువంటిది ఇంకా మొదలైపోతుందని క్రైస్తవులే ఎన్ని వీడియోలు చేశారంటే అన్ని వీడియోలు చేశారు. నన్ను కూడా మీరేం స్పందించరేంటన్నా, అందరూ స్పందిస్తున్నారు, మీరు స్పందించరేంటని బోల్డ్ మెసేజ్లు వచ్చినాయి. నాకు ఎప్పుడు స్పందించాలో బాగా తెలుసు. మరి 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పి మొదలుపెట్టారు. మరి ఏమైంది యుద్ధం? మరి జరిగిపోద్ది 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు? 3వ ప్రపంచ యుద్ధం అంటే మామూలు విషయం ఏం కాదు, అది చిన్న చితక విషయం ఏం కాదు, కొన్ని కోట్ల మంది ఎగిరిపోతారు. 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేస్తుందంట. అది ఎంత సెన్సిటివ్ మ్యాటర్ అది. కానీ ఖచ్చితంగా ఇరాన్ వల్లే యుద్ధ వాతావరణం అనేటువంటిది పెరిగింది. కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మళ్ళీ అదే ఇరాను, ఇరాకు, టర్కీ దేశాల వల్లే 3వ ప్రపంచ యుద్ధానికి మూలాలు అవుతాయి.
మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, అందులో సందేహం ఏమీ లేదు. ఈ 3 దేశాలని కానీ మనం కానీ కొంచెం, అంటే వేరే దేశాలకు లేదని కాదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే 3 దేశాల యొక్క జాతీయ జెండా మీద ఎరుపు ఉంటుంది. ఈ 3 ఇస్లామిక్ కంట్రీస్ ఫ్లాగ్స్ మీద. ఒకసారి ఎవరి దగ్గర ఫోన్ ఉంటే చెక్ చేయండి. టర్కీ ఫ్లాగ్ అని కొట్టండి, టర్కీ ఫ్లాగ్ అని కొట్టండి. ఫోన్లో ఉన్న వాళ్ళతో ఓపెన్ చేయండి. వచ్చిందా ఫ్లాగ్? ఏ కలర్ ఉందా అన్నది? ఎరిపేనా? ఎరిపేనా? ఇరాన్ ఫ్లాగ్ కొట్టండి. తర్వాత ఇరాక్ అనేటువంటి ఫ్లాగ్ అని కూడా కొట్టండి. ఏ రంగులు వస్తున్నాయి ఫ్లాగ్స్? ఇరాన్ చూస్తున్నారా? ఏమొచ్చింది కలరు? రెడ్ ఉంది అందులో. ఇరాక్ ఏ కలర్ ఉంది? ఏ కలర్ ఉంది? రెడ్డేనా? ఇప్పుడు రెండో ముద్రను బట్టి వచ్చే గుర్రం ఏ రంగులో ఉంది? ఎరుపు. అంటే ఈ ఎరుపు అనేటువంటిది యుద్ధాలకి కారణమే ఉన్నదని చెప్పడం జరిగింది. ఈ 3 దేశాలే 3వ ప్రపంచ యుద్ధానికి బలమైన మూలమవుతుంది. అందులో ఇరాన్నే మెయిన్ దేశం అవుతుంది. ఎందుకంటే ఇరాన్ అనేటువంటిది ప్రస్తుతం చాలా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి దేశం అది. ఎందుకంటే ఇస్రాయేల్ మీద అలాగే దాడి చేసింది. అమెరికాతో కూడా మాకు పెద్ద విషయం ఏం కాదు, వాళ్ళ మీద కూడా మేము దాడి చేసి నెగ్గేయగలం అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేసినటువంటి ఏకైక దేశం అది. వీళ్ళకంటే పవర్ఫుల్ రష్యా, వీళ్ళకంటే పవర్ఫుల్ చైనా. వాళ్ళైనా సైలెంట్గా స్లోగా ఉన్నారు. కానీ ఇరాన్ ఏదో అంటారు తెలుగులో, యుద్ధానికి ఏదో గొడవకి కాళ్ళు దువ్వే రకం. ఎందుకంటే ఆ అధ్యక్షుడు కూడా అలాంటి వాడు, పెద్ద అని అయిపోయాడు. పెద్ద వయసు ఉంటుంది, ఒక 70-80 సంవత్సరాలు ఉంటుంది, పెద్ద గడ్డం ఉంటుంది, తెల్లగా ఉంటాడు, కమీని అని చెప్పి ఆయన పేరు. ఇంకా గొడవకి కాలు దూతుంటాడు అన్నమాట ఆయన. యుద్ధం అంటే వాళ్ళకి ఇంక చెవులు కోసేసుకుంటారు. ఏదో తాడో పేడో తేలిపోవాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి కంట్రీ ఇరాన్ అనేటువంటి కంట్రీ. ఇరాన్కి పాకిస్తాన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అంత తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎరుపు గుర్రం అనేటువంటి దేనికి సాదృశ్యంగా ఉందన్నాను? యుద్ధాలకు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం అనేటువంటిది కనబడుతుంది, అందులో సందేహం లేదు. భయంకరమైన యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం అది. మొదటి ప్రపంచ యుద్ధానికి 2 కోట్ల మంది చచ్చిపోయారు. 2వ ప్రపంచ యుద్ధానికి 7.5 కోట్ల మంది చచ్చిపోయారు. 3వ ప్రపంచ యుద్ధానికి ఇంకెన్ని కోట్ల మంది చచ్చిపోతారో మీ ఆలోచనకు వదిలిపెట్టేస్తున్నాను. కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు. నాకు వచ్చిన దర్శనం ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వదు, సందేహం లేదు. అందులో వచ్చిందంటే నెరవేరుతుంది. దర్శనం అనేది దేవుని మూలంగా కనబడిందంటే స్టాంప్ వేస్తాను నేను. 1000 కాదు, 10,000% స్టాంప్ వేస్తాను నేను. వచ్చిన దర్శనం దేవుని నుంచి వచ్చిందా కాదని చెప్పి 2 సార్లు చెక్ చేసుకుంటాను. చూసిన తర్వాత 2వసారి 3వసారి దేవుడి నుంచి వచ్చిందైతే కన్ఫామ్గా మళ్ళీ నాకు అది అప్రూవ్ కావాలి, అప్పుడే నేను నమ్ముతాను. దేవుడి నుంచి రాకపోతే రాదు, అది ఆపేస్తాడు పరిశుద్ధాత్మ తండ్రి. 3వ ప్రపంచ యుద్ధాన్ని దర్శన రూపంలో చూసిన వ్యక్తిని నేను. ఫైటింగ్ జెట్స్ అన్నీ కూడా కొబ్బరి చెట్టు ఎత్తులో వెళుతున్నటువంటి దృశ్యాలను చూసిన వ్యక్తిని నేను. ఆ సౌండ్స్ని అనుభవించినటువంటి వ్యక్తిని నేను, దర్శనంలో చూసిన వ్యక్తిని నేను. నా తరంలోనే నేను బ్రతికి ఉండగానే 3వ ప్రపంచ యుద్ధం అనే వాతావరణం మీరందరూ చూస్తారు, అందులో సందేహం లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి. కొన్ని కోట్ల మంది చనిపోతారు. కరోనాను బట్టి ఇంచుమించుగా 1.5 కోటి మంది ఎగిరిపోయారు. 2019లో వచ్చిన కరోనా, ఈ 5 సంవత్సరాల్లో 5 నిమిషాల్లోనే కొన్ని కోట్ల మంది ఎగిరిపోతారు. 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల మంది యుద్ధాన్ని బట్టి ఎగిరిపోతారు. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో ఏమో 2 కోట్ల మంది, 2వ ప్రపంచ యుద్ధంలోనేమో 7.5 కోట్ల మంది, 3వ ప్రపంచ యుద్ధం దగ్గరికి వస్తే 30 కోట్ల మంది, 20 కోట్ల మంది అండి అలాగ అంటున్నారండి. మీరంటే ఆ రోజు యుద్ధాలు చేసినవి జరిగినవి వేరేగా ఉండే.
గన్నలతోని, మిసైల్స్తోని, బుల్లెట్స్తోని ఈ విధంగా జరిగాయి. మూడో ప్రపంచం అనేటువంటి యుద్ధంలో గన్స్ ఉంటాయి, బుల్లెట్స్ ఉంటాయి. అన్నిటికీ మించి న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటి ఉపయోగించబడతాయి. అంటే తెలుగులో అణు ఆయుధాలు. ఎంతమంది అన్నారు ఈ మాట? ఇప్పుడు ఇరాన్ని గెలకడం పెద్ద విషయం ఏం కాదు ట్రంప్ గారికి. ఏమన్నాడంటే, ఇరాన్ ప్రధాని మీరు కానీ ఓవర్ యాక్షన్ చేస్తే ట్రంప్ని, అమెరికా ప్రధాని ప్రెసిడెంట్ని, ఆయన చిన్నోడా, ప్రపంచ అగ్రగామి దేశం, వాళ్ళ దగ్గర ఉన్న ధనం, వాళ్ళ దగ్గర ఉన్న సైనిక బలం, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ బలం ప్రపంచంలో రష్యాకి, చైనాకి తప్ప ఇంకెవరికి లేదేమనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న బాంబర్ జెట్స్. అలాంటి వాడికి ఇరాన్ అధ్యక్షుడు సవాల్ విసిరాడు, నువ్వేమన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ట్రంప్ న్యూక్లియర్ దాడి చేసేస్తాం మేము. భయపెట్టాడు. ప్రపంచం అంతా ఇది పోసుకుంది. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఎక్కువ న్యూక్లియర్ అణు ఆయుధాలు చేసే సంస్థ, దేశము, ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే ఇరాన్లోనే. తెలుసా మీకు? వార్తలు అయ్యి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. న్యూక్లియర్ దాడి అనేటువంటి జరుగుతుంది ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధంలో. న్యూక్లియర్ దాడి అంటే ఏంటండి? అణు ఆయుధాలతో కూడినటువంటి యుద్ధం అంటే ఏంటండి? అంటే బాంబులు వేరు, న్యూక్లియర్ వెపన్స్ వేరు. ఎవరన్నా విన్నారో లేదని నాకు తెలియదు కానీ 1945-48 సంవత్సరంలో, అంత కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పలేను, హిరోషిమా నాగసాకి అనే ప్రాంతం మీద మొట్టమొదట అణుబాంబు అనేటువంటిది ప్రయోగించబడింది. ఎంతమంది తెలుసు అది? హిరోషిమా నాగసాకి అనేటువంటి ప్రాంతం మీద అమెరికా మొట్టమొదటి అణుబాంబు పరీక్ష చేసింది. అణుబాంబు పరీక్ష. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు, లక్షల మంది చచ్చిపోయారు. ఈ రోజుకి కూడా అక్కడ గడ్డి మొలవదు. ఈ రోజుకి అన్న కానీ అక్కడ పుట్టేటువంటి పిల్లలు డిసేబుల్డ్గా పుడతా ఉంటారు. 1945-48 సంవత్సరం అమెరికా హిరోషిమా మీద దాడి చేసింది. మొట్టమొదటి అనుభవం, ప్రయోగం అప్పుడే జరిగింది. B-29 బాంబర్ జెట్తో చేశారు. అది B-29 అనేటువంటి బాంబర్ జెట్. అది ఆ అణుబాంబు పేరు లిటిల్ బాయ్, చిన్న అబ్బాయి అని అర్థం. చిన్న అబ్బాయే ఈ రోజుకి కూడా ప్రపంచం మరిచిపోలేనంత భయంకరమైనటువంటి విస్ఫోటనాన్ని జరిగిస్తే ఉద్దేశపూర్వకంగా పంపించే పెద్ద అబ్బాయి గారి మిసైల్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మనుషులు కాలిపోతారు, రోగాలు వచ్చేస్తాయి, వ్యాధులు వచ్చేస్తాయి, ముఖం నిండి ట్యూమర్స్ వచ్చేస్తాయి, గడ్డి మొలదు. ఇంకా అంత భయంకరమైన వేడిమి, విస్ఫోటనాన్ని సృష్టించేటువంటి ఆయుధమే బాంబే న్యూక్లియర్ బాంబ్స్, అణు ఆయుధాలు. ఇప్పుడు అణు ఆయుధాల ఫ్యాక్టరీ ప్రపంచంలో ఎక్కువ ఎక్కడ ఉందంటే ఇరాన్లో ఉంది. ఎవరన్నా మా మీద ఓవర్ యాక్షన్ చేస్తే వేసేస్తాం అని భయపెడుతున్నారు. కానీ మన రీసెంట్గా ట్రంప్ గారు అక్కడ ఆ ఏరియాలో అటాక్ చేసి వచ్చేసి కాంప్రమైజ్ చేస్తాడు మళ్ళీ వెంటనే. ఎందుకనంటే అమెరికా వాళ్ళు మళ్ళీ చేతకాని వాళ్ళు అనుకుంటారేమో అని అటాక్ చేసేసి కాంప్రమైజ్ చేస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? అణుదాడి అనేటువంటి జరుగుతుంది మూడో ప్రపంచ యుద్ధంలో. కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు. ఇంక అందులో సందేహం అనేది ఏమీ కూడా లేదు. ఇప్పుడు అణాయుధాలు ఇరాన్లో మాత్రమే ఉన్నాయా? భారతదేశం మోడీ గారు వచ్చిన తర్వాత చాలా అణు ఆయుధాలు కొనేశారు. మన ఇండియాలో కూడా న్యూక్లియర్ వెపన్స్ కొనుక్కొని రెడీగా ఉంచారు. పాకిస్తాన్లో కూడా న్యూక్లియర్ అణు ఆయుధాలు అనేటువంటి రెడీగా కొనుక్కొని ఉంచారు. ప్రపంచంలో ఇంచుమించుగా చాలా దేశాలు ఈ అణు ఆయుధాలను కొనుక్కొని ఉంచుకున్నారు. ఎందుకు ఉంచుకున్నారు? అది అంత ప్రమాదకరమైందని తెలిసినప్పటికీ కూడా మోడీ గారు దాన్ని ఎందుకు కొని పెట్టుకున్నారంటారు? చెప్పండి. ఖచ్చితంగా అణుదాడి అనేటువంటిది జరిగినప్పుడు మనం కూడా అణుదాడి చెయ్యాలి. నార్మల్ దాడి చేయడానికి ఎవరు ఒప్పుకోరు. వాడు అణుదాడి చేస్తే మనం అణుదాడి చేయాలి. వాడు అణుదాడి చేసి మనం అణుదాడి చేస్తే ప్రపంచం ఏమైపోద్ది? అతలాకుతలం అయిపోద్ది. అదే ఇక్కడ రాయబడి ఉంది, ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు అని ఉంది ఇక్కడ. భూమి మీద ప్రపంచంలో శాంతి లేకుండా చేస్తుంది ఈ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం. ఒక్కడు కూడా మనశాంతిగా పడుకునేవాడు ఉండడు.
నిద్ర అనేది ఉండదు. అంత భయంకరమైనటువంటి యుద్ధ వార్తలో చాలా త్వరలోనే మనం వినబోతా ఉన్నాం. చాలా దగ్గరలోనే ఉన్నాయి అవన్నీ కూడా. వాక్యం సెలవిస్తూ ఉంది, ఎర్రటి గుర్రం మీద వచ్చువాడి వల్ల భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ఎంతమంది ఉన్నారు ఆటం బాంబు కోసం వినలేదు ఎప్పుడుని? న్యూక్లియర్ వెపన్స్ కోసం అదని. మరి అది కొత్తగా చూస్తున్నారేంటి? మేము విన్నామండి అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి ప్రయత్నం చేయండి. ఉన్నాయి, రెడీగా ఉన్న వెపన్స్ అన్నీ కూడా. ఎప్పుడంటే అప్పుడే. అయితే ఇప్పుడు యూదులకి ఇస్రాయేల్కి మోడీ గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా అటు ఇటుగానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అటాక్ చేసిన వీళ్ళు దాడి చేసినా, వాళ్ళు అటాక్ వీళ్ళు చేసినా అయిపోయినట్టే. ఈ అణుదాడి అనేటువంటిది జరుగుతుందని, జరగబోతుంది అనేటువంటి కారణాన్ని బట్టే ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు బంకర్స్ అనేటువంటి కట్టుకొని ఉంచుకున్నారు. ఏంటి ఇది అన్నారా? ఎప్పుడన్నా ఈ మాట విన్నారా? అంటే మనకు మామూలు ఇల్లు ఉన్నాయి, కానీ ప్రపంచంలో చాలా మంది బంకర్స్ ఏర్పాటు చేసుకున్నారు. బంకర్స్ అని ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇల్లు ఎక్కడ కట్టబడతాయి? భూమి పైన కట్టబడతాయి. బంకర్స్ అని ఎక్కడ కట్టబడతాయి తెలుసా? భూమి కింద కట్టబడతాయి. స్వరంగాల్లో చాలా మంది నివాసాలు కట్టుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. మీకు తెలుసా? ఒకవేళ ఏమైనా యుద్ధాలు జరిగినా ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఇళ్ల మీద, ప్రజల మీద ఉండకుండా ఉండడానికి బంకర్స్ని కట్టుకున్నారు ఉక్కుతో, కవచాలుగా. ఇస్రాయేల్లో మొత్తం అంతా బంకర్సే. డ్యామేజ్ అవ్వవు ఇల్లులు అయ్యి అంత ఫాస్ట్గా, లోపల ఉన్న వాళ్ళకి ప్రమాదాలు జరగవు. చాలా ప్రపంచ దేశాలు ఈ రోజుకి కొన్ని లెక్కలేనని బంకర్స్లో బతుకుతున్నారు. బంకర్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇది ఇల్లు కదా, ఇది పెద్ద పెద్ద హాల్. ఇది ఈ హాల్లో ఫ్లోరింగ్ మీద డోర్ ఓపెన్ చేసి ఉంటుంది, డోర్ ఉంటుంది. ఈ హాల్కే పెద్ద డోర్ ఉంటుంది. బయట ఎవరికి తెలియదు, అది హాలే అనుకుంటారు, టైల్స్ అని అనుకుంటారు. అది ఎప్పుడైతే లేపుతారో లోపల ఇంకొక ఇల్లు ఉంటుంది. అంటే ఊర్లు దాటేచ్చు. ఆ స్వరంగంలోకి వెళ్ళి ఊర్లు దాటేచ్చు, దేశం దాటేచ్చు. ఆ స్వరంగంలో ఇల్లు కట్టబడి ఉన్నాయి. ఆ ఇల్లులో ఏముంటాయి? చీకటి ఊహలు ఉంటాయి అనుకుంటున్నారా? ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. బంకర్స్ ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చి ఆకస్మిక యుద్ధ దాడులు కానీ జరిగితే ఆ బంకర్స్లోకి వెళ్ళి తలదాచుకుంటారు. ఆ తలదాచుకోవడానికి కట్టుకున్నవే ఇవి. అక్కడ ఫుడ్డు, వాటరు, బెడ్ అన్నీ 3-4 సంవత్సరాలకి సరిపడేంతగా ఏర్పరచుకొని భద్రపరుచుకున్నారు. తెలుసా మీకు? ఎందుకు అలా దాచుకున్నారంటారు? అంటే ప్రపంచానికి తెలుసు ఏమని, ఏ సమయంలో అయినా సరే భయంకరమైన యుద్ధం మొదలవుతే అనే ఆలోచన. ఫుడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, బెడ్ ఉంటుంది. ఎన్నో నెలల్లో, ఎన్నో సంవత్సరాలు దానికి ఖర్చు చేసిన ధనాన్ని బట్టి కొన్ని బంకర్స్ అయితే 4 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అక్కడ 4 సంవత్సరాల వరకు పాడవని ఆహారం, ఆ రసాయనాలు పూసి, వాటర్ అన్నీ ఉంటాయి. పైన యుద్ధం జరుగుతుంటుంది భూమి పైన. ఈ దాకున్న వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు. కొన్ని కోట్లు వెచ్చించి అపర కుబేర్లు ఆల్రెడీ బంకర్లు కట్టుకున్నారు. తెలుసా? ఇప్పటికీ కట్టుకుంటున్నారు. ఇంకా తెలుసా ఎందుకు వాళ్ళు కట్టుకుంటున్నారంటే 3వ ప్రపంచ యుద్ధం చాలా దగ్గరలో ఉందని వాళ్ళకి తెలుసు. చాలా దగ్గరలో ఉంది. నేను ఏదో చెప్తుంటే చాలామంది ఇలాంటి, మొన్న ఏదో చూసాను కమెంట్, చాలా వెరైటీగా వేసాడు. ఇలాంటి యుద్ధాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, కొన్ని వందల సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతుంటాయి, ఆగిపోతూ ఉంటాయి. అలాంటి యుద్ధాలు ఇవన్నీ అని అంటున్నాడు ఎవడో కమెంట్లో. మునుపటి వరకు ఉన్న యుద్ధాలు జరిగి ఆగిపోయినాయేమో, ఈ యుద్ధం ఆగదు, ఆడొచ్చి ఆపే వరకుని. ఆడే పీస్ మేకర్, పీస్ని సమాధానాన్ని తీసుకుని వచ్చేటువంటి వ్యక్తి. అపర కుబేర్లు ఆల్రెడీ బంకర్లు కట్టుకున్నారు. చాలామంది మనుషులు అనుకుంటారు మీడియాకి తెలియందంటూ ఏమి ఉండదు, వార్తాపత్రికలకి తెలియందంటూ ఏమి ఉండదు, టీవీ ఛానల్స్ వాళ్ళకి తెలియందంటూ ఏమి ఉండదు. అన్నీ తెలిసిపోతుంటాయి. ప్రపంచంలో జరిగే అన్ని వాళ్ళు తెలుస్తుంటాయని అనుకుంటుంటారు కొంతమంది. అది అబద్ధం. మీడియా వాళ్ళకి కూడా తెలియనటువంటి ఎన్నో విషయాలు, రాబోయే రోజుల్లో జరిగే విషయాలు కోటీశ్వరులకు తెలుసు, డబ్బున్న వాళ్ళకి తెలుసు.
వాళ్ళకి తెలుసు కాబట్టే సైలెంట్గా వాళ్ళు సెట్ చేసేసుకుంటున్నారు, జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళ పిల్లలని. ఇలాన్ మస్క్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, ఒక పనికిమాలుడు. నెమ్మదిగా టెస్లా అనే కారుని ఇండియాకు కూడా పర్మిషన్ ఇచ్చేసాడు, మొన్నే తీసుకొచ్చారు. మోడీ గారు ఇవ్వను అంటేనే ఇచ్చేసాడు. మంచిది కాదు ఆ కంపెనీ, వాడు అసలు మంచుడు కాదు. ఆడు మనిషా, డ్రాగనా, ఎలియనా, లేకపోతే భూతమో కూడా అర్థమవుతుంది ఇప్పటికీ నాకు. ఇలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాడు చూడండి, బ్రెయిన్లో న్యూరల్ లింక్ అనేటువంటి తీసుకొచ్చాడు చూడండి, చిప్స్ అయితే తయారు చేస్తున్నాడు చూడండి, రోబోట్లు తయారు చేస్తున్నాడు ఆడు, ఆ పనికిమాలాడు. ఆడు ఏమన్నా తెలుసా, మన రీసెంట్గా మనుషులకి మార్స్ అనేటువంటి గ్రహమే ఒక రోజుని ఇన్సూరెన్స్ అన్నాడు. మార్స్ అనేటువంటి గ్రహమే మానవ జాతికి ఇన్సూరెన్స్ అంట. ఎందుకన్నాడు ఆ మాట? మార్స్ అనే గ్రహం మీద ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ఇల్లు కడుతున్నాడని మీకు తెలుసా? ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయినాయి అని మీకు తెలుసా? ప్రపంచంలో పేరుగాంచినటువంటి కోట్లు గడించినటువంటి వ్యక్తులు ఆ మార్స్ మీద స్థలాన్ని చూసుకుని వచ్చి అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు అనే విషయం మీకు తెలుసా? ఎందుకు వేరే గ్రహం మీద ఇల్లు కట్టుకోవడానికి, వేరే గ్రహంలోకి వెళ్ళిపోవడానికి ప్రపంచంలో పేరుగాంచిన వ్యక్తులందరూ ప్రయత్నిస్తున్నారంటే భూమి అనేటువంటిది ముందు రోజుల్లో ఉండదని వాళ్ళకి తెలుసు. కాదరే తమ్ముడు? అడ్వాన్సులు కొన్ని కోట్లు, లక్షల కోట్లు అడ్వాన్సులు ఇచ్చేశారు మార్స్ మీద. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే బాబేలు గోపురం దగ్గర మనుషులు ఇలాగే ఆకాశం మట్టు కట్టేద్దాం అనుకున్నారు. భూమి మీద దాటేసి, భూమి మీద మనం బంధించబడ్డాం, భూమి దాటి ఎక్కడికి వెళ్ళినవాడు దేవుడు. ఈ కేజీలో బంధించబడింది మానవ జాతి, ఇది దాటి ఎక్కడికి వెళ్ళినవాడు దేవుడు. అలా వెళ్దాం అనుకున్నారు కదా బాబేలు గోపురం దగ్గర. మెసపటోమియా చరిత్రలో అదంతా కూడా బాబేలు గోపురం కట్టేసి దేవదూతల్లాగా ఆకాశం మట్టు కట్టేద్దాం అనుకుంటే దేవుడు ఏం చేశాడు? చూస్తా ఊరుకున్నాడా? వచ్చి ధ్వంసం చేశాడా? చెప్పండి. ఆకాశం మట్టుకు కట్టుకుంటాను అంటేనే చెదరగొట్టేశాడు. ఏకంగా భూమి మీద ఉండాలరా మీరని చెప్పి సృజించిన మనుషులు వేరే గ్రహాల్లో కట్టుకుంటామంటే దేవుడు చూస్తాడా? ఇంకెంత త్వరగా వచ్చి దాన్ని చెదరగొడతాడో అర్థం చేసుకోండి. మార్స్ మీద ఇల్లు కట్టబడుతున్నాయి. ఈ రోజుల్లో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరంటే ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు పొలాలు ఉన్నవాళ్ళు, బ్యాంకులో ఒక 20 లక్షలు 30 లక్షలు డబ్బు ఉన్న వాళ్ళు కోటీశ్వరులు గొప్పోళ్ళుని. అసలు మార్స్ మీద ఇల్లు కట్టడానికి నీ ఆస్తి కాదు కదా, ఇంకో 100 మంది ఆస్తులు అమ్ముకున్నాను వెళ్ళవు. అది జరగని పని. ఇది కాదు కోటీశ్వరులు మనకు కనబడేది. అంతకు మించిన అపర కుబేర్లు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. బిల్ గేట్స్ అనే వ్యక్తి, ఇప్పుడు బిల్ గేట్స్ అని అన్నాను చూడండి, ఈ సెకండ్లో వాడికి వచ్చే ఆదాయం ఎంత తెలుసా? ఎన్నో కోట్లు, 3000 కోట్లు. 1 అనేటప్పుడు 3000 కోట్లు వాడి అకౌంట్లో పడుతుంటాయి. వాడికి ఒకే ఒక కూతురు. ఇలా పెళ్లి చేసుకుంటారేంటి? మొత్తం ఆస్తి మందే. అలాంటి కోటీశ్వరులు ఉన్నారు. అంబానీ వాళ్ళ కొడుకు ఏనుగుల్ని, చిరతపుల్ని, నెమల్ని తెచ్చుకుని పెంచుతున్నాడు. రోజుకి ఎన్నో లక్షలు అవుతాయంట. రోజుకి అంత కాస్ట్లీగా చూస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంటా తప్ప సాధారణమైనటువంటి వ్యక్తులు వెళ్ళుట అసాధ్యము. రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం వెళ్ళడం కష్టం, అంత డబ్బు ఉంటే తప్ప. కానీ ఆల్రెడీ ఆ గ్రహం మీద ఇల్లు కడుతున్నట్టుగా, అంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతే చచ్చిపోతాం 2వ సెకండ్కే. ప్రత్యేకమైన సూట్స్ ఉంటాయి, ఆ సూట్స్తోనే బతకాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అమ్మా నేను ఇలా చెప్తున్నాను మీరేమనుకోకుండా, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకి, గొప్ప గొప్ప పేరుగాంచినటువంటి వ్యక్తులకి ఎప్పుడో తెలుసు భూమి నాశనం అయిపోద్దని. అందుకే ఆ ప్లాన్ వేశారు వాళ్ళు. అందుకే ప్లాన్ వేసి అక్కడ రెడీ చేసేస్తున్నారు ఆల్రెడీ. కానీ అది జరగనివాడు దేవుడు. అలా వెళ్దాము అనే లోపే ప్రపంచం నశించిపోద్ది, దేవుని రాకడ వచ్చేస్తుంది. అందులో సందేహం లేదు. కొన్ని కోట్లకు వచ్చి పెట్టి ఇల్లు కట్టుకుంటారు. అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళేది ట్రైన్ మీద, ఫ్లైట్ మీదే కాదు, రాకెట్ మీదే.
రాకెట్ మీద. ఎందుకు మనుషులు భయపడుతున్నారు భూమి మీద ఉండడానికి? భూమిని విడిచి వేరే గ్రహం మీద నివాసాలు కట్టుకోవడానికి మనుషులు ఎందుకు ఎదురు చూస్తున్నారు? పక్షిరాజు అంత ఎత్తుగా నువ్వు వెళ్ళి గూడు కట్టినను అక్కడ నుండి కూడా నేను త్రోసేస్తానంటాడు దేవుడు, తెలుసా? అంటే దాని అర్థం ఏంటి? పక్షిరాజు ఎక్కడ కడుతుంది? శిఖరాల మీద కడుతుంది. నువ్వు కూడా గూడు కడతావు, అక్కడి నుంచి కూడా తోసేస్తానంటాడు. అంటే దేవుడు తెలుసు కదా వేరే గ్రహాల మీద కూడా మానవుడు కట్టబోతున్నాడు. పాత నిబంధనలు ఉన్న మాట ఇది. కట్టబోతున్నారనే విషయం ఎన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచించాడు చూడండి. నువ్వు అంత ఎత్తుగా గూడి కట్టుకున్నా అక్కడి నుంచి కూడా నేను తోస్తానంటాడు. అది జరగదు. మీరేం ఫీల్ అవ్వకండి. డబ్బున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అక్కడ, మేము అందరూ ఇక్కడ ఉండిపోతామని అనుకుంటున్నారేమో. అసలు పనే జరగనివాడు దేవుడు. వచ్చి మొత్తం స్మాష్ చేసి పాడేస్తాడు భూమిని అంతటినీ కూడా. మార్స్ మీద ఎందుకు వెళ్ళాలనే ఆలోచన మొదలైంది. భూమి మీద మనుషులకి ఎందుకు భయం వేస్తుంది? భూమి ఇంకా మనిషిని బతికించడానికి ఉండడానికి అవకాశం లేకుండా మారిపోతుంది అనే సంకేతాలు ఎన్నో వస్తున్నాయా? చాలా ఉన్నాయి. కానీ మన వరకు రానివ్వట్లేదు చాలామంది. సీక్రెట్ ఏజెన్సీస్ అనేటువంటివి కొన్ని పనిచేస్తూ ఉంటాయి ప్రపంచాల్లో, వాళ్ళ వరకే. ఈ రోజుకి అమెరికాలో ఏరియా 51 అనే ఏరియా ఒకటి ఉంది. అక్కడ ఒక ల్యాబొరేటరీ, అక్కడ పరీక్షలు జరుగుతుంటాయి అంటారా తప్ప అసలు అక్కడ ఏం జరుగుతుందో అన్నది అమెరికా వాళ్ళకే తెలీదు. అంత సీక్రెట్గా ఎందుకు చేస్తున్నారు? కొంతమందిది ఆర్మీ బేస్ అని అంటారు, కొంతమంది అక్కడ ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీ అంటారు, కొంతమంది గ్రహాంతరవాసులు వచ్చి వెళ్తుంటారు. చుట్టుపక్కల ప్రజలందరం కూడా చూసాం కొన్నిసార్లు మేమని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు అటాక్లో నశించిపోయి దెబ్బ అయిపోయినటువంటి ఏలియన్స్ని బంధించి వాటి మీద పరీక్షలు చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ రీసెంట్గా ఎవరో పార్టిసిపేట్, ట్రంప్ గారికి ఎక్స్పర్ట్గా చేశారు. బైడెన్ కాదు హిల్లరీ క్లింటన్ గారు కానీ నెగ్గుండుంటే ఏరియా 51లో ఏం జరుగుతుంది అనేది చెప్పేస్తానంది ఆవిడ. కానీ ఓడిపోయింది ఆవిడ. చాలా సీక్రెట్గా జరుగుతున్నాయి, మనకు తెలియదు, మన వరకు రానివ్వట్లేదు. ఎందుకు రానివ్వరో తెలుసా? ఎందుకు రానివ్వరో? భయాందోళనలోకి వెళ్ళిపోతారు మనుషులు అనే ఉద్దేశంతో రానివ్వరు. కరోనా అనేటువంటి మహమ్మారి చైనా నుంచి ఇండియాలోకి వచ్చింది అనే విషయం మన వాళ్ళకి తెలియదంటారా? చెప్పితే ఎక్కడ భయపడతారో, ఎక్కడ ఆందోళన చెందుతారో అని చాలా విషయాలు గోప్యంగా ఉంచుతారు, చెప్పరు. ఇవన్నీ జరుగుతున్నాయి. మన వరకు తెలియని రాని ఎన్నో విషయాలు ప్రపంచంలో జరుగుతున్నాయమ్మ, మీకు తెలియదు అంతే. 3వ ప్రపంచ యుద్ధపు సంకేతాలు గుర్తులు కనబడుతున్నాయి. ఆయన అందుకే అంటాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మీరు యుద్ధ వార్తలు వింటారో, దేశం మీదకి దేశం వెళ్తాది అన్నాడా లేదా? వెళ్తున్నాయా లేవో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు? చెప్పండి. ఇంకా కొంచెం ఎక్కువ మంట రావాలి. మంట వచ్చిందంటే యుద్ధం మొదలైపోయినట్టే. పొరపాటున ఎవడైనా అమెరికా మీద అటాక్ చేసాడా, ఒకవేళ బై మిస్టేక్ ఏ మిసైల్ అయినా ఫైర్ అమెరికాలో ఎక్కడన్నా పడిందా, అయిపోయినట్టే. అమెరికా మీద ఇంకా అటాక్ జరుగుతూ లేదు, ఇరాన్ మీద వాటి మీద జరుగుతున్నాయి. అవతలోడు పొరపాటుగా ఏదన్నా నొక్కేసినా వచ్చి అమెరికా మీద పడిపోతుందంటే అయిపోయినట్టే. ఇంకా మామూలుగా ఉండదు ఆ రాద్ధాంతం అంతా కూడా. బంకరస్ అనేటువంటి ఎందుకు నిర్మించుకుంటున్నారు? ఎందుకు మనిషి భూమి మీద ఉండడానికి ఇష్టపడట్లేదు? భూమి కిందకి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుందాం అనే వాళ్ళు కొంతమంది, భూమిని విడిచి వేరే గ్రహానికి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుందాం అనే వాళ్ళు కొంతమంది ఉన్నారే. ఎందుకు అలాంటి ఆలోచన మనిషికి వస్తుంది అనే ఆలోచన మనం చేస్తే భూమి నశించిపోతుంది అనేటువంటి విషయం వాళ్ళకి ఎప్పుడో తెలిసిపోయింది. ఎలా ఉంటుందో తెలుసా? నేను ఒక దేశం పేరు నేను దాన్ని ప్రస్తావించాలని అనుకోవట్లేదు, ఎందుకంటే అన్ని రేపు రోజు మళ్ళీ తేడా కొడితే ఇబ్బంది పడాలి. దేశం పేరు ప్రస్తావించను, కానీ వాళ్ళు ఆల్రెడీ ఏం పెట్టేశారంట, ఈ అణుబాంబుని ఏ దేశం మీద పడాలో రెడీగా ఫోకస్ చేసి లాక్ చేసి ఉంచారంట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసా? ఇప్పుడు అమెరికా అనేటువంటి దేశం ఇరాన్ మీద దాడి చేసింది, ఇంకా ఇరాన్ లేకుండా తుడిచిపెట్టేయాలనుకుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అమెరికా దాడి చేస్తుంది ఇరాన్ మీద, ఇరాన్ దేశం భూమి మీద చరిత్ర పటంలో లేకుండా తుడిచిపెట్టాలనే ఆలోచనతో వాళ్ళు డిసైడ్ అయ్యి ఇరాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలనే ప్రయత్నం చేసింది.
ఇరాన్లో ఉన్నటువంటి ఆయుధాలు నశించిపోయినాయి, సైనికులు చచ్చిపోయారు, అధ్యక్షులు చచ్చిపోయారు. ఇరాన్లో ఇంక ఏమీ లేదు, అంత నాశనం అయిపోయింది. అంత భయంకరంగా అటాక్ జరిగింది. అలా జరిగినప్పుడు ఇరాన్ ఓడిపోయినట్టే కదా, ఇంకేం చేయలేరు కదా. కానీ ఓడిపోం, మేము ఓడిపోం. ఏంటో తెలుసా, మేము అందరం నాశనం అయిపోయినా, దేశం అంతా పాడైపోయినా, ఒక్క మనిషి కూడా మిగలకుండా చచ్చిపోయినా ప్రపంచం మాత్రం అతలాకుతలం అయిపోతుంది. మేము బతికి చూడకపోవచ్చు, కానీ అందరినీ నాశనం చేయడానికి టార్గెట్ని మేము ఫోకస్ చేసి లాక్ చేసామన్నారు తెలుసా. అంటే అర్థం ఏంటంటే, మనుషులు అందరూ చచ్చిపోయారు, భయంకరమైన బాంబు వచ్చి ఇరాన్ మీద పడింది, పెద్ద విస్ఫోటనం జరిగింది, కంప్యూటర్లు కూడా పేలిపోయినాయి, కింద ఉన్న బంకర్స్ కూడా డ్యామేజ్ అయినాయి. ఆ కంప్యూటర్లు కూడా ఇంకా పేలిపోయినటువంటి సమయానికి ఆటోమేటిక్గా ఈ న్యూక్లియర్ మిసైల్ అనేది ఫైర్ అవుతుంది. మనుషులతో సంబంధం లేదు అది. కంప్యూటర్లు ఎప్పుడైతే పాడైపోయిందో, మనిషి యొక్క ఉనికి ఎప్పుడైతే పాడైపోయిందో, కరెంట్ ఎప్పుడైతే పాడైపోయిందో, ఎప్పుడైతే సిస్టమ్స్ అన్నీ షట్ డౌన్ అయ్యాయో, ఆటోమేటిక్గా మిసైల్ ఫైర్ అయ్యేటువంటి టెక్నాలజీ లాక్ చేసి పెట్టారంట. మనిషి ఉండడు, కంప్యూటర్ ఫైర్ చేస్తుంది. అది ఆగిపోయిందంటే, కంప్యూటర్లు అన్నీ ఆగిపోయినాయంటే ఫైర్ అయిపోద్ది అన్నమాట. అలాంటి టెక్నాలజీ ఆల్రెడీ ఒక దేశం ఏర్పాటు చేసుకుని ఉంచింది. ఏదో డైలాగ్ ఉంటుంది కదా, నేను చచ్చిపోయిన నాతో పాటు ఇతను చంపేయాలన్నాడు, డైలాగ్ ఏ ఉంటాయి కదా, ఆ టైప్ అన్నమాట. నాకు దక్కనది ఇంకెవరికే దక్కనని ఎవడా అంటాడు, ఆ టైప్ అన్నమాట. నేను చచ్చిపోతున్నాం, మేము చచ్చిపోయిన ఈ ఆటోమేటిక్ లాక్ చేసిన మిస్సైల్ ఫైర్ అయ్యి ప్రపంచాన్ని నాశనం చేసేస్తాయి. అలా లాక్ చేసి పెట్టారు ఇరాన్ వాళ్ళు కూడా. ఆ వార్త కూడా నా వరకు వచ్చింది. అంటే అర్థం చేసుకోండి, ఆ దేశాన్ని తుడిచిపెట్టేసిన ఆల్రెడీ ఏమో టార్గెట్ చేసిన మిజైల్ ఏమవుద్ది, వెళ్ళిపోద్ది, ఆల్రెడీగా ఫైర్ అయిపోద్ది, వెళ్ళిపోయి అటాక్ చేస్తుంది. ఆటోమేటిక్గా ప్రపంచం అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అణుబాంబు అనేటువంటిది ఎంత భయంకరమైన విస్ఫోటనం అంటే, అణుబాంబు అనేది కానీ ప్రయోగించబడింది అనుకోండి, అణుబాంబు అనేది, దానివల్ల మన శరీరానికి నొప్పి కలిగే లోపే మనం చచ్చిపోతాం. అంత డేంజర్ అది. అణుబాంబు అనేది ఇక్కడ వేసాడు, ఆ ఫైర్ అయ్యి మన శరీరానికి నొప్పి కలిగించే లోపు, శరీరం డ్యామేజ్ అయ్యే లోపు, అంటే బ్రెయిన్కి సిగ్నల్ వచ్చేలోపు మనిషి చచ్చిపోతాడు. అంత భయంకరమైన విస్ఫోటనం ఉంటుంది అణుబాంబు అనేది. అలాంటి బాంబులన్నీ ప్రపంచ దేశాలని రెడీ చేసి పెట్టుకున్నాయి, ఇండియా కూడా. అర్థం చేసుకోండి ఒకసారి, మనం ఎంత దగ్గరలో ఉన్నాం దేవుని రాకడికి. భయపడడానికి ఏం చెప్పట్లేదమ్మా, ఉన్న విషయాన్నే చెప్తున్నాను నేను. రెడీ చేసుకుని, ఏం చేసుకుని, ఫోకస్ చేసుకుని లాక్ చేసి ఉంచారంట. లాక్ చేసుకోవాల్సిన పని ఏముందంటే, అర్థమవుతుంది ఏ టైంలో అన్నా మన మీద అటాక్ జరుగుతుంది. మనం పోయినా ఆ దేశాలు మిగలకూడదని చెప్పి టార్గెట్ ఏం చేసి ఉంచారు. ఎంత దగ్గరలో ఉన్నామో అర్థం చేసుకోండి. పొరపాటున ఏదన్నా అయ్యిందంటే మాత్రం పరిస్థితులు వేరేగా ఉంటాయి. 3వ ప్రపంచ యుద్ధానికి కారణం, మూలమే ఈ ఎర్రటి గుర్రం అనేటువంటిది. అలాగే ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి కూడా ఏం చెప్పాడంటే, AI విల్ డిస్ట్రాయ్ ద హ్యూమన్ కైండ్ అన్నాడు. హ్యుమానిటీని డిస్ట్రాయ్ చేసేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తయారు చేసినోడు చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసా, బయట కనబడుతున్నాయి కదా, ఈజీగా వర్క్ అయిపోతుంది, ఈజీగా పనులు అయిపోతుంది, ఈజీగా అన్నీ అయిపోతున్నాయి. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే భూమి మీద మానవుడి యొక్క ఉనికి లేకుండా తుడిచిపెట్టేస్తుందని చెప్పి ఈ వ్యక్తే చెప్పాడు, చేసినోడే చెప్పాడు. రోబో అనే సినిమా చూసారా? చూడలేదని అబద్ధం ఆడకండి, నేను చూశాను. మారు మనసు లేకముందు, దేవుళ్ళలోకి రాకముందు, సేవకుడిగా రాకముందు చూశాను అది సినిమా. ఇప్పుడు ఆ శంకర్ అనేటువంటి వ్యక్తికి, ఇంకా అమెరికా US కూడా అలాంటి ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయనుకోండి, ఆ ఆలోచనలో నుంచి పుట్టిన కథని సినిమాల రకంగా తీసాడని మీరు అనుకుంటున్నారా? ఆలోచనల నుంచి పుట్టినటువంటి కథని సినిమా రూపంగా తీయలేదు, వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి సినిమా తీశారు. రోబో అనే సినిమాలో ఒక రోబోట్ని చేస్తారు, రజనీకాంత్ అని ఆయన. ఆ రోబోటే రజనీకాంత్కి ఏమైపోద్ది, చివరి చేసి శత్రు అయిపోద్ది. అలాగ అయిపోతారో రోబోలు అని ఇలాన్ మస్క్ అనే వ్యక్తి చెప్తున్నాడు. మీరు ఏ రోబోలు అయితే మనం తయారు చేసుకుంటున్నామో,
ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనం దానికి ప్రాణం ఇచ్చామో, రూపాన్ని ఇచ్చామో, దానివల్లే మనుషులు భూమి మీద లేకుండా నశించిపోతారని చెప్తున్నాడు ఆ వ్యక్తి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ వ్యక్తి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రపంచాన్ని ఏలుతుంది ప్రస్తుతం, పూర్తిగా ఏలేస్తుంది అది. రీసెంట్గా చైనాలో అనుకుంటున్నాను, రోబోట్ తెలుసు కదా, ఆర్టిఫిషియల్ రోబోట్ తయారు చేసి ఏదో మిషనరీ వర్క్ ఏదో చేస్తుంటే అది కొంచెం ఏదో తేడా వచ్చి పక్కనున్న కంప్యూటర్ని బదులు కొట్టేసింది. అది ఈ పని చేస్తున్నటువంటి టెక్నీషియన్స్ కొట్టేసింది రోబోట్. అవుతలేదు, అది కొట్టేస్తుంది అంతే. రీసెంట్గానే 2-3 వారాల క్రితం నేను అన్న వార్త చాలా భయాన్ని కలిగజేసింది. ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని షట్ డౌన్ చేశారంట శాస్త్రవేత్తలు. షట్ డౌన్. కంప్యూటర్ వాడతాం, షట్ డౌన్ చేస్తామా అంటే పూర్తిగా కంప్యూటర్ అయిపోద్ది. ఫోన్ ఉంది, ఆన్లో ఉంది, దీంతో మనకు పని లేదు, బ్యాటరీ వేస్ట్ అనుకుని షట్ డౌన్ చేస్తాం, స్విచ్ ఆఫ్ చేస్తాం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లింక్ అయినటువంటి కొన్నిటిని షట్ డౌన్ చేశారు. స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అవనంటుందండి. అది నేను షట్ డౌన్ అవనని చెప్పి ఓన్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనం ప్రాణం ఇచ్చామో దానికి కూడా చనిపోవడం అనేది, ఆగిపోవడం అనేది ఇష్టం లేదు. దానికి కూడా స్పర్శ అనేది, ఫీలింగ్స్ అనేది వచ్చినాయి. చిట్టి సినిమా చూసారు చూడండి, సేమ్ రోబో అలా ఒక్కటే అంతమందిని నాకిచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల రోబోలు రెడీగా ఉన్నాయి. లక్షల రోబోలు. పైగా పని చేసుకోవడానికి పని మనిషిని పెట్టుకోకండి, రోబోని పెట్టుకోండి అని చెప్పి ఈ ఎలాన్ మస్క్ అన్న వ్యక్తి చెప్పాడు. అది బోల్డ్ పనులు చేస్తుందని. పని కోసం దాన్ని పెట్టుకుంటే మన బుర్ర బదలు కొట్టిపోతుంది. ఒకవేళ నీ భార్యని కానీ ముద్దెట్టుకుంటున్నావు అనుకో ప్రేమతో, దానికి నచ్చదు, ముందు నిన్ను వేసేసి ఆ భార్యని ఎదురు చేసేది. అది నిజమమ్మా. కృత్రిమ పద్ధతిలో వచ్చినటువంటి రూపాలు. అందుకే నోవాహు దినాల వలె అన్నాడు. నోవాహు దినాల్లో ఏంది? మనిషి కాని మనుషులు పుట్టారు అక్కడ అప్పుడు. అవునా కదా? నెఫీలియన్లు పుట్టారా? దేవదూతకి మనిషికి మధ్యన జరిగిన సంపర్కం, కొంతమంది అబద్ధం అంటారు, నేను 100 కాదు 10,000% చెప్తాను. నెఫీలియన్ అనేటువంటి వాళ్ళు పుట్టారని, దేవదూతలు మనుషుల యొక్క కుమార్తెలకు నచ్చాలని పెళ్లి చేసుకున్నారని. పెండ్లి చేసుకున్నారంటే వాళ్ళు మీ కూతుర్లు ఇస్తాం, మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఆ శక్తి ఇస్తాం, ఈ శక్తి ఇస్తానంటే వీళ్ళు చేసేసేవారు. వాళ్ళకి కృత్రిమ పద్ధతిలో సహజత్వానికి భిన్నంగా మనుషులు ఎలాగైతే అక్కడ రెడీ అయ్యారో, ఈ రోజుల్లో కూడా సహజత్వానికి భిన్నమైనటువంటి మనుషులు రెడీ అవుతున్నారు. అదే నోవాహ దినాల్లో జరిగినట్టు జరుగును అన్నాడు ఆయన. అన్నాడా? ఆ దినములు లోతు దినముల వలె, నోవాహు దినముల వలె. ఎందుకని నోవాహు దినాలని? మనుషులు తయారవుతారు, అప్పుడు వేరే మనుషులు తయారయ్యారు, ఇప్పుడు వేరే మనుషులు, వారినే హ్యూమనాయిడ్స్ అంటున్నారు. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది, మనం చాలా దగ్గరలో ఉన్నాం దేవుని రాకడికి. చాలా దగ్గరలో. ఎంత దగ్గరలో ఉన్నాం అంటే అంత దగ్గరలో ఉన్నాం. మీ ఆలోచనకి వదిలిపెడుతున్నా. ఏ వ్యక్తి అయితే రోబోట్ని తయారు చేశాడో ఆ వ్యక్తి అన్నాడో, మానవాళి లేకుండా భూమి మీద నుంచి తుడిచిపెట్టేస్తుంది ఏఐ. ఇప్పుడు ఆ ఏఐ వల్ల మనిషికి ప్రమాదం ఉంది, దీన్ని ఉంచకూడదని షట్ డౌన్ చేస్తుంటే అది ఏం చేస్తుంది? నేను షట్ డౌన్ అవనంటుంది. అది అనవసరంగా దానికి ప్రాణం ఇచ్చారు. అది మన ప్రాణాలను హరింపజేస్తుంది ఆ టెక్నాలజీ. ఏఐ మంచిది కాదు, సాతాను జ్ఞానమును బట్టి వచ్చినటువంటిది. అది ఎక్కడ పడితే అక్కడ కెమెరామ్యాన్స్కి, కెమెరాస్కి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, మిషనరీస్ అంటే సేవ చేసేవాళ్ళు కాదు, ఇండస్ట్రియల్ మెకానిక్స్కి, అక్కడ ఉన్నటువంటి మిషనరీకి పనే ఉండదు, ఏఏ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆపరేషన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూసావా? ఎక్కడో జపాన్లోనే ఎక్కడో చూశాను నేను. ఆ రోబోట్ గుండె సర్జరీ చేసేసింది రా తమ్ముడు, అది చేసేసింది. ఏదో రీసెంట్గానే రెడీ చేశారండి. ఇప్పుడు మనం
స్టంట్లు వేసుకుంటున్నాం కదా, గుండెపోటు వస్తే స్టంటో లేకపోతే బైపాస్ ఓపెన్ అలా చేస్తారు. ఇప్పుడు ఏం అవసరం లేదంట. ఏదో మైక్రో రోబోస్ అంట, విన్నావా? మైక్రో రోబోస్ ఇంతంతే ఉంటాయి, లోపల పంపుతారు, అవి వెళ్ళిపోతాయి లోపలికి, ఆ కొవ్వునంతా అక్కడికి వెళ్ళి కరిగిచ్చేస్తాయి. అయ్యే మైక్రో రోబోస్, సూక్ష్మంగా ఉంటాయి రోబోస్. అవి వెళ్ళి ఆ ఫ్యాట్ని కరిగించేస్తాయంట, విన్నావా? నానోబోట్స్, అది కరెక్ట్ పదం, అది కరెక్టేనా నేను చెప్పింది? అంటే వాళ్ళ అర్థం ఏంటో తెలుసా అండి? నాకున్న సమాచారం ఏంటంటే 2030 సంవత్సరానికి మనిషికి మరణం లేనటువంటి ఒక ప్రక్రియని రెడీ చేస్తున్నారంట. 2030 నాటికి మనిషి ఇంకా మరణించకుండా ఉండడానికి ఒకటి క్రియేట్ చేస్తున్నారని చెప్పి న్యూస్లో వైరల్ అవుతుంది. అదే కానీ జరిగితే మనుషులకి మరణం అనేది ఉండదు. అది జరగనిస్తాడని మీరు అనుకుంటున్నారా? నిజంగా మనిషి మరణం నుంచి తప్పించుకుందామంటే, మనిషికి మరణం లేకుండా ఉందామనే ప్రయత్నం చేస్తేనే, చెయ్యకపోతేనే, అసలు చెయ్యలేదు ఆదాము అవ్వనే, ఎక్కడ వీరు జీవవృక్ష ఫలాల్ని తినేసిస్తారో అని దేవుడు ఏం చేశాడు? వాళ్ళని గెంటేశారు. తినాలన్న ఆలోచన రాలేదు ఇంతకే ఆదాముకే అవ్వకేనే. తినేస్తారేమో, మరణం ఇంక వీళ్ళకి ఉండదేమో అనే అభిప్రాయంతోనే ఏదైనా తోట నుంచి వీళ్ళిద్దరిని ఏం చేశాడు? దేవుడు గెంటేశాడు. అక్కడ చుట్టూ కూడా కాపలాన్ని పెట్టేశాడు, వీళ్ళకి ఆలోచన రాకముందే. అయితే ఇప్పుడు మనుషులకు ఆల్రెడీ ఆలోచన వచ్చేసింది. మరణాన్ని జయించే టెక్నాలజీ 2030 సంవత్సరం నాటికి మేము విడుదల చేస్తున్నామని బహిరంగంగా వాళ్ళు న్యూస్ ఇచ్చారు. దేవుడు ఊరుకుంటాడంటారా? 2030 నాటికి నిజంగా మరణాన్ని జయించే టెక్నాలజీ కానీ విడుదలవుతే దానికి ముందే నాశనం చేస్తాడు దేవుడు. అంటే మనం ఎంత దగ్గరలో ఉన్నావో దేవుని రాకడికి అర్థం చేసుకోండి. ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే దేవుని రాకడికి సిద్ధపడాలని. హెచ్ఐవికి మందు వచ్చేసింది, క్యాన్సర్కి మందు రష్యా వాళ్ళు తెలుసు కదా నీకు, క్యాన్సర్కే. ఎప్పుడు మరి ప్రపంచానికి అందిస్తాడో ఎంతకి చేస్తాడో తెలియదు. క్యాన్సర్కి మందు వచ్చేసింది. సిగరెట్ అవ్వడం మాండో, గుట్కా అవ్వడం మాండో, ఇంకా విచ్చలవిడగానే తాగితే కాలుస్తే చచ్చిపోతారా అంటేనే క్యాన్సర్ వచ్చేద్దంటే తాగుతున్నారు. ఆ వచ్చిన తగ్గించే మందు ఉంటుంది, ఇంక ఇలా ఉంటుంది చూడండి. ప్రపంచపు నాశన దశలో ఉన్నాము మనమే. ఈ భూమికి ప్రపంచానికి ఆఖరి తరం, మనమే ఆఖరి తరం, అంత దగ్గరలో ఉన్నామమ్మా. ఏదైనా తోటలో నుంచి ఆదాముని అవ్వని పంపించడంలో ఉన్న ఏకైక కారణం వాళ్ళు ఎక్కడ జీవవృక్ష ఫలం తినేసి మరణాన్ని జయిస్తారేమోని. కానీ ఇప్పుడు మనిషి చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? మానవుడికి మరణం లేకుండా టెక్నాలజీని తయారు చేసి 2030కి బయటకు వస్తుంది అంటున్నారు. అది అంటే అర్థం చేసుకోండి, మనం ఎంత దగ్గరే. మనం ఉన్నదే ఎండ్ టైమ్స్, చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో ఒక పక్క నుంచి యుద్ధాలు, ఒక పక్క నుంచి రోబోట్సే మనకు శత్రువులు అయిపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పెద్ద శత్రువు అయిపోతుంది మనకి. వీటన్నిటి మధ్యన మనుషులు అతలాకుతలం అయిపోతారో. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, మానవులకి ఆ దినాల్లో సమాధానం ఉండదు. అదే రాయబడింది ఇక్కడ 2వ ముద్రలో చూడండి. అక్కడ అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళిన మనుషులను ఒకడొకడు చంపుకున్నట్లును భూలోకంలో సమాధానం లేకుండా చేయనట్టుకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి సమాధానం ఉండదమ్మా, సమాధానం ఉండదు. ఆల్రెడీ హైదరాబాద్లో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వెకేట్ చేయవలసి వచ్చింది. బెంగళూరులో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బయటకు వచ్చేసారు. నాకు తెలిసిన కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళే ఇంక జీవితం ఏం లేదు బావా అన్న వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేరు సత్యం విషయంలో ఫెయిల్ అయిందంటారు, కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కుప్పకూలిపోతుంది. సాఫ్ట్వేర్ కుప్పకూలిపోబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, సాఫ్ట్వేర్ కుప్పకూలిపోతుంది. అవునా కదా? సాఫ్ట్వేరు జీరోకి వచ్చేస్తుంది. ఇదే చేసుకుంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వర్క్ చేసుకుంటుంది. వీళ్ళు ఎందుకు లక్షల జీతాలు ఇవ్వడం? దీనికి ఛార్జింగ్ పెడితే చాలు, బోల్ డబ్బులు ఆదా అవ్వడానికి చూస్తాడే ఎవడన్నా కంపెనీ యజమాని, పోగొట్టుకోవడానికి చూస్తాడే.
అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బయటకు వచ్చేస్తారో తెలుసా? ఎవరో కాదు, మా బావే, మా మేనత్త అల్లుడు, కొన్ని లక్షల రూపాయల జీతం. ట్రంప్ గారు వచ్చారు, చాలామంది ఇండియన్ సిటిజన్స్ని వెకేట్ చేసామన్నాడు. ఆ కారణంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కారణాన్ని బట్టి రీసెంట్గా జాయిన్ అయిన అందరినీ తీసేశారంట. ఈయన్ను కూడా తీసేశారు. లాస్ట్ మినిట్లో ఏదో మేనేజ్ చేసి చాలా దూరంలో పాడేశారంట ఉద్యోగం. మొత్తానికి ఉద్యోగం పోతే ముఖం ఎక్కడ ఎత్తుకోగలరా బాబు, భారతదేశం వచ్చి ఎంత దూరం అయితే ఏముందని చెప్పి ఎక్కడో మారుమూలన పడితే అక్కడ చేసుకున్నాడు చిన్న ఉద్యోగం. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయిన, బ్రిలియంట్ స్టూడెంట్ అయిన, కోటీశ్వరుడు, రాజమండ్రి డీమార్ట్ అదంతా కూడా వీళ్ళదే. 20 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్న ఉద్యోగస్తుని జాబ్ తీయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీకెందుకు? 7 లక్షలు 8 లక్షల నెలకి జీతం, 7,000తో కరెంట్ దీనికి ఛార్జ్ పెట్టుకుంటే అది పనిచేస్తుంది, సిస్టమ్ అంతా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సాఫ్ట్వేర్ కుప్పకూలిపోతుంది, రాసి పెట్టుకోండి. హైదరాబాద్లో చాలామంది వెకేటెడ్, బెంగళూరులో, ఢిల్లీలో సిస్టమ్స్ చేసుకుంటూ వెళ్తున్నాయి. మా అన్నయ్య, సొంత అన్నయ్య, పెద్దనాన్న కొడుకు లండన్ వెళ్ళాడు. చాలా 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 ఆశలు పెట్టుకుని హైదరాబాద్లో బాగా ప్రేమించి కొన్నటువంటి ఇంటిని సైతం కొనుక్కున్న ఇల్లుని అద్దెకిచ్చేసి, చాలా ఇష్టపడి కొనుక్కున్నటువంటి కారుని అమ్మేసి అన్నీ వదిలేసి అక్కడ జాబ్కి వెళ్ళాడు. వాళ్ళు ఇండియా వచ్చేస్తున్నారు, భారతదేశం వచ్చేస్తున్నారు. లైఫ్ లేదు అక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అవునా కదా నువ్వు చెప్పినానా? ఎంతో కొంత కొంచెం ఉపశమనం ఉండేది డాక్టర్లకే, మెడికల్ ఫీల్డ్ వాళ్ళకే. కానీ వీళ్ళకి కూడా రేపు రోజున ఇబ్బంది. ఎందుకంటే నానో రోబోట్స్ వచ్చేసినాయా, టైం ఉంది. కానీ మీకు ఎఫెక్ట్ అయ్యేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఉండదంటారా? డాక్టర్ గారు కాబట్టి ఆయన ఫీల్ అవుతున్నాడా? మేము ఎప్పటికీ ఫెయిల్ అవ్వన్నాడు ఆయన. అన్నీ ఉంటాయమ్మ. ఇప్పుడు ఆపరేషన్లు రోబోట్ చేస్తున్నాయి, డాక్టర్లు మనుషులు చేస్తున్నారా? చాలా చోట్ల చేస్తుంది కదా. ఇంకా డాక్టర్ పని లేకుండా రోబోట్లు చేసేది రాదంటారా? ఎక్స్రే మిషన్ తీసేస్తుందా? మిషనే కదా. యాంజియోగ్రామ్ ఎవరు చేస్తున్నారు? డాక్టర్ గారు ఆపరేట్ చేస్తున్నారు, కానీ మిషన్ చేస్తుంది. అసలు డాక్టర్ గారు చేస్తే అటు ఇటు ఛాన్స్ ఉంది, అయితే అవుతుంది, లేదంటే లేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే 100% పని అవుతుంది. అలాంటి టెక్నాలజీ ఉంది. నేను చూస్తున్నానమ్మా. మనిషి గుండును మార్చేసి పంది గుండుకే ఎట్టాడు మనిషికి. 2 నెలలు బాగానే ఉన్నాడు, చచ్చిపోయాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మనిషికున్న ఏకైక ఆలోచన, మానవులుగా మేము మరణించకూడదు, నిత్య జీవులుగా, శాశ్వత ప్రాణులుగా మేము ఉండిపోవాలి అనే ఆలోచన వీళ్ళకి వచ్చేసింది. దేవుడు కూడా వచ్చేస్తున్నాడు. అప్పుడు వచ్చేసాడు కదా. అప్పుడు ఎలాగైతే వచ్చేసి చెదరగొట్టేశాడో ఆ విధమైనటువంటి అసమాధానమైనటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు నమ్మండి, నమ్మకపోండి. మనం ఉన్నది ఆఖరి రోజుల్లో. కొంతకాలం ఎవరికైనా కొంచెం బాగుండేది ఎవరైనా ఉంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పంట పండించే రైతులు బాగుంటారు. రైతులకి కొంతకాలం ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు కూడా ఫార్మింగ్ కోత అంతా కూడా ఇప్పుడు పనులు పొద్దున్నే వెళ్ళిపోతారు కొయ్యడానికి. అది 1000 రూపాయలు ఎంత జీతం వాళ్ళకి, అది కూడా లేదు. నేను మొన్న ఎక్కడో చూసాను, నిజమో కదనే తెలియదు. కోసేస్తుంది పంటని, డ్రై చేసేస్తుంది, పంట వేసేస్తుంది అది. కానీ లాస్ట్లో, ఎందుకంటే ఇప్పుడు రైతులందరికీ చులకనే, రైతు అని చెప్పుకోవడానికి సిగ్గు. కానీ రైతు లైఫే బాగుంటుంది కొన్ని రోజుల తర్వాత. ఇది నిజం. అందుకే మీరు నమ్మండి, నమ్మకపోండి, పేరు వదిలే. ఎక్కడది, మచిలీపట్నమా సంథింగ్ ఎక్కడో, కెనడాలో ఉద్యోగస్తుడైనా, మంచి జీతం వస్తుంది ఆయనకి. అక్కడ ఏం ఇబ్బంది లేదు. కెనడా అంటే అమెరికాకి ఆనుకొని ఉంటుంది. అది
మధ్యలో అంత మంచి జీతం వస్తున్నటువంటి మధ్యలో రిజైన్ చేసి వచ్చేసి ఏం పెట్టాడు తెలుసా? గేదెల ఫామ్ పెట్టుకున్నాడు. ఎవరికో మీడియాలోకి తెలిస్తే వెళ్ళి, సార్ కెనడాలో ఉద్యోగం వదిలేసి గేదెల ఫామ్ పెట్టుకున్నారు ఏంటి సార్ అంటాడు. ఆయన ఏమో తెలుసా? అందరూ ఇదే పెట్టుకుంటారండి ముందు రోజుల్లో, అందరూ ఇదే పెట్టుకుంటారు. అలా కాస్త చదువుకున్నంత ఉద్యోగం ఏమీ ఉండవండి. ఆయన ఉపయోగించిన మాట ఏఐ. మహాతల్లి ఏ వచ్చింది కదండి, మాతో పని ఉంటుంది. గేదెల ఫామ్ ఈ మధ్యన గేదెల ఫామ్లు ఎక్కువ అవ్వలేదా? పెద్ద ఎందుకు పెట్టుకుంటున్నారు? ఉద్యోగాలు మానేసి ఫాములు పెట్టుకునే వాళ్ళు లేరా? ఉద్యోగాలు మానేసి ఫార్మింగ్ చేస్తున్నారు, పంట పండిస్తున్నారు, వ్యవసాయ అంతా కూడా చేసే పరిస్థితులు. చదువుకున్న వాళ్ళు ఒకప్పుడు ఈ వ్యవసాయాలు పాడి పరిశ్రమ అంతా కూడా ఇంకా చదవలేని వాళ్ళు అందరూ కూడా పంట మీద ఉండాలనుకున్న వాళ్ళు చేసేవాళ్ళు. చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు వ్యవసాయ పాడి పంట అంతా. ఏ అంటే ఏ అని అర్థం. అలాంటి పరిస్థితులు. ఒక పక్క నుంచి యుద్ధాలు, ఒక పక్క నుంచి ఏమో అణుదాడి, న్యూక్లియర్ దాడి, ఒక పక్క నుంచి ఏమో మనం తయారు చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు అయిపోయింది. ఇలాగ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న సమయంలో ప్రపంచంలో ఏం కోల్పోతాం? సమాధానాన్ని కోల్పోతాం. ఆ పరిస్థితే ఎర్రటి గుర్రం. నేను చెప్తున్నాను చూడండి, 2025 7 నెలలు ఉన్నాం. 2026 ఇదే 7 నెలలకే చాలా భయంకరమైనటువంటి ఒక భయంకర పరిస్థితి జరగబోతుంది. 2027 సంవత్సరానికి ప్రపంచ పరిస్థితులు మారిపోతాయి. మెయిన్ సాఫ్ట్వేర్ పరిస్థితులు మారిపోతాయి 2020 నాటికి. అంటే సంవత్సరంన్నరలో, మ్యాక్సిమం 2 సంవత్సరాలు. 2025 ఎండింగు, 2026 మొదటి 3 నెలల్లో ఆ పరిస్థితుల్లోనే ఈ వార్తను మీరు వింటారు. ఏ వచ్చిందని ఉద్యోగం తీసేదని చెప్పి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా భార్యను ఎలా పోషించాలి, పిల్లల్ని ఎలా పోషించాలండి? ఆ రోబోట్ ఆ సిస్టమ్ చేసేస్తుందండి వర్క్ అని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడమ్మా. అందుకని ఏమంటున్నా తెలుసా? స్టార్టింగ్లోని ప్రకటన గ్రంథంలో, మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి, విశ్వాసం అనే దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ఆయనే చివరి దినాల్లో మనల్ని చూసుకునేది, మనల్ని పోషించేది. మన వ్యాపారాలు కాదు, మన వ్యవసాయాలు కాదు, మన ఉద్యోగాలు మనం పోషించే రోజులు ఎప్పుడో పోయాయి. ఆయన పోషిస్తాడు అనే నమ్మకం మీద ఉండాలి. దాన్నే గట్టిగా పట్టుకోమన్నాడు ఆయన. ఉండవో మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాను చూడండి. కెమెరామ్యాన్స్కి ఎంత గిరాకీ ఉంది ఇప్పుడు? కెమెరామ్యాన్స్కి మొన్నటి వరకు అయితే 2022, 2021 వరకు అయితే ఫోటోగ్రఫీ అంటే ఒక రేంజ్లో, మంచి ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు ఫోటోగ్రాఫర్స్ అందరూ. మీకు విషయం తెలుసా? ఫోటోగ్రాఫర్స్తో పనే ఉండదంట అసలు. అది ఎడిట్ చేసేస్తుంది. మా చెల్లి చెప్పింది మొన్న. మా చెల్లి ఎడిటర్ కదా, గ్రాఫికల్ డిజైనింగ్ అది చేసింది వ్యక్తి కాబట్టి, మొన్న దాని దగ్గర ఏదో నాకు సిస్టమ్ నచ్చి నాకు ఇచ్చేవే సిస్టమ్ అన్నాను. నేను వర్క్ చేయాలి కదా అంటే, ఇంకేం ఉండదులేని ఇది కూడా అదే చేసేస్తున్నాను వర్క్ అంతానంది. ఇప్పుడు ఫోటో తీయాలి, వీడియో షూట్ తీయాలి, సిస్టంలోకి దాన్ని అప్లోడ్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఫిల్టర్లు మార్చుకోవాలి. ఇవన్నీ పెట్టుకుంటే ఈ వీడియో తీయించుకున్న పెళ్ళి ఇంటికి కుటుంబానికి ఇవ్వడానికి 1 నెల 2 నెలల్లో. ఇప్పుడు పొద్దున్న పెళ్ళి అయితే సాయంత్రంకి ఇచ్చేస్తుంది నీకు. ఫోటోగ్రాఫర్స్ యొక్క ఆవేదన నాకు తెలుసు, నేను విన్నాను ఆ విషయం. వర్క్ అంత స్పీడ్గా చేస్తుంది. ఎవరికే ఉద్యోగం అని ఉపాధి అనేది ఉండదు ముందు రోజుల్లో. 2026, 27 లోపు ఈ పరిస్థితులు మరింత విస్తృతంగా మారిపోతాయి. ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు వెళ్ళేది చదువు నేర్చుకోవడానికి. ఎందుకు? అక్కడ టీచర్లు మనకి ఏమి నేర్పుతారు? చదువు నేర్పుతారు. మీకు డిజిటల్ క్లాసెస్ వచ్చేసినాయి తెలుసా? డిజిటల్ క్లాసెస్. టీచర్తో పనేమి లేదు. టీచర్స్ కంటే అందంగా అర్థవంతంగా చెప్పగలవు. హైదరాబాద్లో రాజ్ పాల్ గారిని, జైపాల్ గారు వాళ్ళ అబ్బాయి పాస్టర్ గారు, వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయలేదు. వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు. వాళ్ళు
ఇంట్లోనే నేర్చుకుంటారు వాళ్ళ సబ్జెక్ట్ని. తెలుసా? వాళ్ళు స్కూల్కి వెళ్ళరా పిల్లలు? ఎంతమంది తెలుసు? చదువు నేర్పేది కూడా అదే అయిపోతుంది. డిజిటల్ క్లాసులు వచ్చేస్తున్నాయి. టీచర్తో పని ఏముంటుంది? అమ్మ మీకు ఇంకా ఎంత ఉందమ్మా? రుతుహేమ గారు మీకు ఇంకెన్ని ఇయర్స్ ఉంది? మీకు 14 years. చాలా ఎక్కువ ఉంది ఇంకా మీకు. ఇక్కడ భయపెట్టడానికి చెప్పట్లేదండి నేను ఏమని, వాస్తవాలు చెప్తున్నా. అంటే గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావడానికి కొంచెం టైం పడతలేండి. ప్రైవేట్కి సంబంధించిన అయితే బేగా అయిపోతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే కొంచెం లేటుగానే ఇవన్నీ ఉంటాయి తప్ప అంత బేగా వాటిని యాక్సెప్ట్ చేయవు. ప్రైవేట్ ఉద్యోగస్తులు దెబ్బ అయిపోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెట్రోల దగ్గర టికెట్ కలెక్టర్ అవసరం లేదు, టీసీ అవసరం లేదు, అదే చెక్ చేసేస్తుంది. అన్నీ అయ్యే. 666 ముద్రణ కూడా క్రయ విక్రయాలు జరిగించే సమయంలో ఇది బయట నిలబడుతుందని కూడా చెప్పాను. ఆ బార్ కోడ్ ఆ దేవుని పేరు ఉన్న వాళ్ళే ఎంటర్ చేస్తుందని చెప్పి. ఎందుకంటే ఒక మూగదానికి ప్రాణం ఇస్తాడు అబద్ధ ప్రవక్త. అది అన్నిటినీ వశపరుచుకుంటుంది. చాలాసార్లు చెప్పాను అది. ఆ రోజుల్లో ఉన్నాం మనం. చాలా దగ్గరలో ఉన్నాం. కారు నడపాలంటే డ్రైవర్ ఉండాలి. ఈ పనికిమాలని చెప్పాను చూడండి, ఎలాన్ మస్క్ అనేవాడు. టెస్లా అనే కారుకి డ్రైవర్తో పనే లేదు. నువ్వు డెస్టినీ ఇక్కడ లాక్ చేస్తే తీసుకుపోద్ది. తీసుకెళ్తుందా లేకపోతే ఏట్లో ఉన్న పాడేస్తుందా, బ్రిడ్జ్ మీద నేను దూపి తోసేద్దా నాకు తెలియదు. మొత్తానికైతే తీసుకెళ్తుందంట. అయితే నరకానిక లేదంటే డెస్టినీకా తెలియదు. ఆ కారుని మోడీ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు కార్ డ్రైవ్ చేయాలంటే డ్రైవర్ ఉండాలండి. ఇప్పుడు డ్రైవర్ అవసరం లేదు. సిస్టమ్ ఆపరేటెడ్ కార్స్. ఫ్లైట్ వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. పైలట్స్తో పని ఉంటుంది. ఇది చేసుకుంటుంది. ఒక్కడికి ఉద్యోగం ఉండదు. కొంచెం ఆ విషయంలో ఉపశమనం పొందేది రైతులు, గవర్నమెంట్లో కొన్ని సెక్టార్స్ కొంచెం ఉపశమనం కొన్ని రోజులు. మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, ఈ దాడుల వల్ల, యుద్ధాలను బట్టి. యుద్ధం జరిగిందంటే ఆర్థిక వ్యవస్థ అంతా పడిపోద్ది. వరల్డ్ ఎకానమీ పడిపోద్ది కిందకి. అప్పుడు జీతాలు ఈ కంపెనీ ఎత్తాయి. ఆఫీసులు రన్ చేయాలి, కంపెనీలు రన్ చేయాలి. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది? అంత పరిస్థితులు దగ్గరలో ఉన్నాం. జస్ట్ మొన్న ఇరాన్కి ఇజ్రాయెల్కి జరిగిన చిన్న చిన్న సూచనలు అంతే. ఖచ్చితంగా మళ్ళీ యుద్ధ వాతావరణం కానీ ఏర్పడిందా మీరు డిసైడ్ అవ్వచ్చు అయిపోయిందని చెప్పి. కామ్గా ఉన్నాయనుకుంటున్నారా? ఉండవు. ఇరాన్ మళ్ళీ రెచ్చిపోద్ది. చూడండి ఇప్పుడు దగ్గరలోనే పరిస్థితులు ఎలా ఉంటాయో. ఎర్రటి గుర్రం దేనికి సాదృశ్యంగా ఉంది? యుద్ధాలకు మనుషులు చంపుకున్నట్లుగా చేస్తాయి. ఇది 2వ ముద్ర. 3వ ముద్ర గురించి కూడా ముందు రోజుల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా,